విశాఖ నగరంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగానే మద్దెలపాలెం జంక్షన్ లో ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహానికి పరవస్తు పద్యపీఠం అధ్యక్షులు పరవస్సు సూరి ఆధ్వర్యంలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలన్నారు. వ్యవహారిక పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని ప్రతి ఏటా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం తెలుగును ఎంత దుంప నాశనం చేయాలో అంత స్థాయిలో జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అయినా ప్రాథమిక విద్యలో తెలుగు భాష ఖచ్చితంగా ఉండాలని నవంబర్ 1వ తేదీలోగా దీనిపైన స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పలువురు ప్రముఖులు జేటీ రామారావు, సూరప్పడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహులు. తన జీవితాన్ని వ్యవహారిక భాష కోసం అంకితం చేసి త్యాగం చేసిన మహనీయులు. ఆయన జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాము అంటే గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషను నన్నయ్య నుండి చిన్నయ్య వరకు ఉన్నటువంటి సాహిత్యం మొత్తాన్ని కూడా మనము ఆధునిక భాషలో, వ్యవహారిక భాషలో మన బిడ్డలకు అందించాలనేటువంటి సత్సంకల్పంతో ఆయన పెద్ద ఉద్యమం చేశారు. ఎన్నో పోరాటాలు చేశారు, తన జీవితాన్ని అంకితం చేశారు. కాబట్టి ఆ మహనీయుని జన్మదినాన్ని మనము తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మన కూటమి ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి ఒక విన్నపం ఏంటి అంటే, గత ప్రభుత్వం తెలుగును ఎంత దుంపనాశనం చేయాలో అంతవరకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసింది. కొత్త ప్రభుత్వమైనా తెలుగు భాషను కాపాడుతుందని మేము ఆశపడ్డాం. కానీ ఈరోజు తెలుగు భాషా దినోత్సవం యొక్క వాసనలు ఎక్కడ మీ ప్రభుత్వం తరఫు నుంచి కనపడటం లేదు. ఎక్కడో 4-5 భాషాభిమానులు వాళ్ళ సొంత ఉత్సాహం కొద్దీ వాళ్ళు వేడుకలు చేసుకుంటున్నారు. కడపలో మాత్రం కలెక్టర్ గారు శివశంకర్ గారు చేస్తున్నారు. అంతవరకు మాకు సమాచారం ఉంది. ఆయన తెలుగు భాషాభిమాని కాబట్టి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నపం ఏంటి అంటే, మీ విద్యా విధానాన్ని, అంటే ప్రాథమిక విద్యలో మాతృభాష ఉండాలి అనేటువంటి భాషాభిమానుల కోరికను మీరు మన్నిస్తున్నారా లేదా? నవంబర్ 1 లోపల మీ విద్యా విధాన వైఖరిని ఖచ్చితంగా స్పష్టంగా ప్రకటించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. లేదంటే మళ్ళా ప్రజా ఉద్యమం చేస్తాం. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే శృంగభంగం చేశామో